సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఈ పుస్తకంలో చివర ఇది అందరూ తప్పక చదవాలి అని ఉన్నది. చాలా ముఖ్యమైంది. ఒకసారి చదివితే మనకు కూడా అంతా తెలుస్తుందన్నమాట. ఈరోజు ఈ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరిత్రను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే అదృష్టం శ్రీ వలవల సూరిబాబుకు ఈ గ్రంథము సంపూర్ణంగా చేర్చి ముద్రించి అందించే కృషి చేసిన నాకు ఎలా అందిందనే విషయం భక్తజనులందరికీ తెలియాలి. ఇది శ్రీపాద శ్రీవల్లభుని 33వ తరంలో మాత్రమే వెలికి రావలసి ఉన్న పరిస్థితులలో పిఠాపురం దేవస్థానం అసంపూర్ణంగా సుమారు 50 పేజీలు సమాచారము తొలగించి ప్రజలకు అందించినప్పుడు 33వ తరవాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి ఆశీస్సులతో శ్రీ దత్త విశ్వరూప సమితి ఆధ్వర్యములో అధ్యక్షులు శ్రీ వలవల సూరిబాబు గారు, కలవచెర్ల కృష్ణమోహన్ అయిన నాకు సంపూర్ణ చరిత్ర ప్రజలకు అందించడం వెనక మేము ఎదుర్కొన్న సంఘటనలు మీకు తెలియచేయాలి. ఆ పరిస్థితులను శ్రీ దత్తులు ఎలా సృష్టించారో, ఎలా మళ్లించారో, ఎలా గ్రంథం రావించారో అందరికీ తెలియాలి. శ్రీ వలవల సూరిబాబు గారు నాకు చిరకాల పరిచితులు. కొన్ని చిన్న వ్యాపారములు చేసి వ్యాపారములలో ఎదుగుదల పొంది కొంతమంది మిత్రులతో ఉమ్మడి వ్యాపారం చేసిన సందర్భంలో అకస్మాత్తుగా నమ్మిన స్నేహితుల మోసము చేసి వ్యాపారములో సొమ్ము అంతా సొంతం కొనటయు, ఇతర వ్యాపారములపై కూడా ప్రభుత్వ అధికారులు దాడి చేసి మోయించి పూర్తిగా వ్యాపారములో చితికిపోయి భవిష్యత్తు అర్థం కాక స్థానికముగా ఉన్న అయ్యప్ప దేవాలయము సందర్శించి అక్కడ పూజారులతో తన గాథ విన్నవించి తరుణోపాయము సూచించమని కోరగా వారికి పరిచయమైన శ్రీ పూజ విశ్వనాథ్ అన్నవారి మిత్రుల ద్వారా శ్రీ సూరిబాబుకు శ్రీపాద శ్రీవల్లభ చరితము 40 రోజులు పారాయణము చేయమని సూచించటం ద్వారా పూర్తి నమ్మకముతో శ్రీపాద చరిత్ర పఠనము గావించిన శ్రీ సూరిబాబు గారి సమస్యలు గాలికి మబ్బులు తొలగిన విధముగా ఒక్కొక్కటి తొలగిపోయి ఆయనకు శ్రీపాదుల మీద అపారమైన నమ్మకము ఏర్పడేలా చేశాయి. ఆ సందర్భముగా తాడేపల్లిగూడెం కేంద్రంగా శ్రీ దత్త విశ్వరూప సమితి ఏర్పరిచి అనేక సేవా కార్యక్రమములు ఆరంభించారు. అందులో భాగంగా శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతము పుస్తకము పిఠాపురం దేవస్థానం నుంచి కొనుగోలు చేసి భక్తులకు పంచడం ద్వారా శ్రీపాద జ్ఞాన వ్యాప్తి పెంచడానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రముల వద్ద శ్రీపాద శ్రీవల్లభుని ఫ్లెక్సీలు అమర్చి దేశవ్యాప్తముగా శ్రీపాద శ్రీవల్లభుని గుర్చిన జ్ఞానము ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. గోశాలలు నిర్వహించటం, ఎక్కడ శ్రీపాద శ్రీవల్లభుని కార్యక్రమం నిర్వహించినా అచ్చటికి తన వంతు సహకారం అందిస్తూ పూర్తిగా శ్రీపాద సేవలకు అంకితమై చేస్తూ ఈరోజు 33 లారీల అధిపతిగా జిల్లాలో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగి తన సంపాదనలో చెప్పుకోదగిన విధముగా శ్రీపాదుల ఎడ అవగాహన కలిగిస్తూ జీవితములో ఆశ్చర్యకర విధంగా జీవన విధానములో మార్పులు చేసుకుంటూ మనస వాచ ఆధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఆయన ఇంకా అనేక కార్యక్రమములు చేయాలని తాపత్రయపడుతున్నారు. ఆయనకి సంపూర్ణ ఆశీస్సులనివ్వాలని ఆ దత్త భగవానుని కోరుకుందాము. ఇక కంచి పీఠాధిపతి నడిచే దైవంగా గుర్తించబడ్డ శ్రీ చంద్రశేఖర సరస్వతి వారి శిష్యులు మా గురువర్యులు శ్రీ ధూళిపాళి విజయానంద వారి ద్వారా 1998లో మంత్రదీక్ష పొంది దేవి ఉపాసకునిగా వారి ఆశీస్సులతో పూర్ణ దీక్షాపరుడుగా దిద్దబడి పూర్ణ మేరువుని నిత్యము ఇంట్లో కొలిచే అదృష్టం పొందిన నేను 2009 దసరా ఉత్సవాలు సందర్భంగా అకస్మాత్తుగా ఆ అమ్మవారి ద్వారా మనసుకు అందిన సందేశంతో అదే అయ్యప్ప దేవాలయం సందర్శించటము, అక్కడ ఆ దేవాలయంలో అమ్మవారి దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజ చేస్తున్న ఆ సూరిబాబు గారు శ్రీపాద శ్రీవల్లభ చరితం పుస్తకం ఇచ్చి ఇది మీరు చదవాలి అని ఇవ్వటం
విజయదశమి నాడు మొదలుపెట్టి పారాయణ చేసిన నాకు ఆ పుస్తకము ద్వారా శ్రీపాదవల్లభుని ఎడ అపార నమ్మకము ఏర్పడి శక్తి స్వరూపమునకు సంకల్పమునకు గల సంబంధం మనసుకు సంపూర్ణంగా అవగాహన ఏర్పడి ఆనాటి నుండి శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ భక్తుడుగా మారటం వెనక శ్రీపాదుని సంపూర్ణ అనుగ్రహమే కారణం. ఈ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితం ప్రజలకు అందించటములో నాకు ఒక ముఖ్య పాత్ర కలగటం ఆ స్వామి సంకల్పమే. కానిచో ఒక మండల విద్యా శాఖాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యి తాడేపల్లిగూడెంలో ఒక ప్రముఖ కళాశాల శ్రీ వాసవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి పూర్తి బాధ్యతలో నిమగ్నమై ఉండగా ఈ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము ప్రజలకు అందించవలసిన వారు పూర్తి బాధ్యతగా వ్యవహరించకపోవటం వలన శ్రీ సూరిబాబు గారు నన్ను ఈ గ్రంథము ప్రజలకు అందించటం మీ ద్వారా జరగాలన్నప్పుడు శ్రీపాదుని కృపలో తడిసిన నేను అనుభవం శక్తి లేకపోయినను వారి అనుగ్రహముతో చేపట్టి ఈ గ్రంథం ప్రజల ముందుకు తీసుకురావటం జరిగింది. అయితే ఈ గ్రంథ ముద్రణలో పడిన అవస్థలు కూడా తెలియాలి. పిఠాపురం వెళ్ళినప్పుడు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారు శ్రీ వలవల సూరిబాబును అపర సత్య గ్రంథమైన శ్రీపాద చరితమును పిఠాపురం దేవస్థానం వారు అసంపూర్ణంగా ఇచ్చారు. దానిని మీరు స్వామివారి ఆదేశం మేరకు అక్షర సత్య గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సంపూర్ణంగా ప్రజలకు అందించాలని తన వద్ద శ్రీవారి చరితము పుస్తకము నకలు శ్రీ సూరిబాబు గారికి అందివ్వటం, వారు స్థానికంగా శ్రీ సత్య ఆఫ్సెట్ వారి ద్వారా ఒక కాపీ తీసి ప్రూపు చూడమనిన వారు వ్యక్తి పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, కాలయాపన చేయటంతో 2-3 నెలలు గడిచిపోవటంతో సూరిబాబు గారు విసుగు చెంది నాకు ఆ బాధ్యత అప్పచెప్పటం మీకు తెలిసిందే. మరలా డిటిపి చేయించి నకలు ముద్రించి సరిచూచు సమయమునకు శ్రీ గోవింద దీక్షితుల వారు మీరు ఈ గ్రంథము ముద్రించవద్దు, ఆపు చేయమని ఫోను ద్వారా స్వయంగా హెచ్చరించడంతో సూరిబాబు గారికి మాకు తీవ్రమైన మనస్తాపం కలిగి ఏది ఏమైనా చట్టపరంగా ఎన్ని చిక్కులు వచ్చినా ఎదుర్కొందాం, ఆ శ్రీపాదుల వారే చూసుకుంటారు అని పూర్తి సమర్పణతో అత్యంత తక్కువ సమయములో ప్రజలకు అందించే ప్రయత్నములో ముద్రణాలోపాలు అన్నీ సరిచేయలేకపోయాము. ప్రజలకు సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అందించటమే లక్ష్యంగా ఆ స్వామివారి అనుగ్రహంతో ముద్రించి మార్చి 27, 2010 ఉదయం 7:15 శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారి చరిత్ర విడుదల చేశాం. మార్చి 28వ తేదీన శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అందచెయ్యబడగా మరునాడు చిత్తా నక్షత్రములో పిఠాపురం దేవాలయంలో శ్రీ సూరిబాబు గారు, శ్రీ గురుప్రసాద్ గారు న్యూరో సర్జన్ శ్రీ స్వామి ప్రసాద్తో కలిసి స్వామికి అందచేయబడ్డాయి. కొందరు వెంటనే మా పైకోర్టుకు వెళ్లే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈలోపు నాసిక్ రాజేశ్వరి దేవాలయ పీఠాధిపతి శ్రీ శివబాబా గారు తాడేపల్లిగూడెం శ్రీ అయ్యప్ప దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు శ్రీ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చూసి వినిన వారిని శ్రీ దీక్షితుల వారి ద్వారా సంపూర్ణ హక్కులు ఇప్పించవలసినదిగా కోరగా వారు పిఠాపురం వెళ్ళి శ్రీ గోవింద దీక్షితుల వారిని కలవటము, సంప్రదించటము, అతడి నుంచి వారు తిరిగి నాసిక్ వెళ్ళిపోవటము జరిగింది. శ్రీపాద శ్రీవల్లభ కటాక్షం మీద భారం వేసి రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఎదురు చూస్తున్నాం. హక్కులు లేకుండా మొదట శ్రీ గోవింద దీక్షితుల వారి కోరిక మేరకు ముద్రణ చేపట్టి మరలా వారు వద్దన్నను ముందుకు వెళ్ళటమే కాక ఒక్క మాట పేరుతో నా అభిప్రాయం వెల్లడించుచూ ధైర్యంగా బాధ్యతాయుతంగా నా పేరు, సెల్ నెంబరు కూడా ముద్రించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు సూరిబాబు గారికి నాకు అమితానందం కలిగించే విధంగా ఎట్టి సమాచారం లేకుండా కొరియర్ ద్వారా శ్రీ దత్త విశ్వరూప సమితికి సంపూర్ణ హక్కులు అందచేస్తూ అధికార లేఖ పంపిన శ్రీ మల్లాది గోవింద దీక్షితుల వారు, వారిని ప్రేరేపించిన నాసికి శివబాబా గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. దురదృష్టవశాత్తు మాకు ఈ హక్కులు అందించిన కొద్ది రోజులలో శ్రీ దీక్షితుల వారు 13/5/10
స్వర్గస్థులు కావటం మాకు చాలా బాధను కలిగించింది. వారు ఆ రకంగా హక్కునివ్వనచో మేము అనేక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చేది. ఇదంతా శ్రీపాదులు వారి దివ్యలీలలు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం కాదు. రాష్ట్రములో నలుమూలల నుంచి వస్తున్న స్పందన చూస్తే మాకు చెప్పలేని ఆనందం కలిగి పడిన మానసిక వేదన మరిచిపోయాం. వారు మరణించిన తదుపరి వారి కుటుంబ సభ్యుల నుంచి 18 పేజీలు వారి చేవ్రాతులయున్న కాగితములు లభించాయి. ఇప్పుడు వారు అందించిన చేతివ్రాత పత్రికలోని కొన్ని అంశములు తెలియచేస్తాము. మేము సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితములో శ్రీ దత్తాత్రేయుల వారు కరవీరపురం కోల్హాపూరులో మహాలక్ష్మి అమ్మవారి నుంచి భిక్ష తీసుకొనుచున్న ఫోటో ముద్రించాము. దీనికి కారణం వారిచ్చిన వ్రాత ప్రతిలో ఉంది. దీనిని యథావిధిగా ఇస్తున్నాము. ఒకనొక సమయములో పరమశివునకు బ్రహ్మహత్యాపాతకము కలిగెను. బ్రహ్మ కపాలము తన చేతియందుంచుకొని శివుడు భిక్షముకు ముల్లోకములు తిరిగెను. కానీ భిక్ష ఎక్కడా లభించలేదు. కేవలము మహాలక్ష్మి మాత్రమే భిక్షను ఇచ్చెను. అంతటా బ్రహ్మహత్యాపాతకము మహాలక్ష్మి చైతన్యమునకు ప్రవేశించుటచే ఆమె ఎందు కాలుష్యము నిండుకొనెను. కాలుష్యమును వదిలించుకొనుట ఎట్లో ఆమెకు తెలియరాకుండెను. ఈ కాలుష్యము నివారించుట కేవలము దత్తప్రభువునకు మాత్రమే సాధ్యము. అందువలన దత్తప్రభువు ప్రతిరోజు మహాలక్ష్మి నుండి భిక్ష స్వీకరించి ఆ కాలుష్యమును హరించెను. శ్రీపాద శ్రీవల్లభ అవతారము గ్రహించుటకు ముందు నుంచి కూడా దత్తప్రభువు కరవీరపురము శ్రీపాద శ్రీవల్లభ అవతారము గ్రహించుటకు ముందు నుంచి కూడా దత్తప్రభువు కరవీరపురము కోల్హాపురమునందు మహాలక్ష్మి నుంచి భిక్ష స్వీకరించుచుండెను. ఇది ఒక ప్రత్యేకమైన యోగలీల. ఇప్పుడు దత్తభక్తులకు వ్రాతప్రతిలోని 5వ అధ్యాయమును భక్తుల అవగాహనార్థం యథాతథంగా ఇచ్చుచున్నాము. శ్రీ వేదవ్యాస మహర్షి దత్తప్రభువును అనేక విధములుగా స్తుతించి ఈ విధముగా ప్రార్థించెను. మహాప్రభో, నేను అనగా దత్త వ్రతకథను 3 అధ్యాయములు వివరించి తిని, అయితే ఈ 2 అధ్యాయములను కలుపుకొని 5 అధ్యాయములుగా ఉండును. దివ్య రహస్యములు దానికి తగిన సమయము సంప్రాప్తించినప్పుడు మాత్రమే వెల్లడి చేయబడినని నియమము ఉన్నది. అయితే జన సామాన్యమునకు వీటిని తెలియచేయవచ్చునో లేదో తెలియచేయవలసినది. అంతట దత్తప్రభువు ఇట్లనెను, మొదట ఈ 3 అధ్యాయములను నీవు వెంటనే తెలియచేయవచ్చును. అయితే నీవు వ్రాసిన 2 అధ్యాయాలు శూన్యములోనికి అదృశ్యమైపోవును. ఈ కలియుగమునందు పిఠాపురములో నా యొక్క అవతరణము జరుగును. ఈ ప్రదేశము అనేక రకముల పవిత్రమైనది. ఇది పాదగయా క్షేత్రము. మన భారతదేశమందలి 3వ క్షేత్రములలో ఇది ఒకటి. ఇది 18వ శక్తిపీఠములలో ఒకటి. ఇచ్చటయున్న శక్తి అమ్మవారు పురోహితాదేవి. దత్తుడు అమృత కలశధారిగా 4 చేతులతో 3 ముఖములతో ఉన్న ఏకైక స్వయంభూ దత్తదేవాలయం. స్వరోచిషమన్యం తరమునందు భరద్వజ మహర్షి ఆధ్వర్యంలో సవిత్రాకార కచయేనమనడి మహాయజ్ఞము సప్త ఋషులు చేసిన మహా పవిత్ర ప్రదేశమిదియే. నాయనా, నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారము నుద్ధరించినప్పుడు అనేక విధములైన విచిత్ర సంఘటనలు జరుగును. మా మాతామహులు శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతము చేసెదరు. శ్రీశైలము, బదిరి, కేదారము, పిఠాపురము మొదలైన స్థలములందు ఏకకాలమున ఈ శక్తిపాతము జరుగును. ఇది ఒక మాఘపూర్ణిమ నాడు జరుగును. మహాలయ అమావాస్య నాడు ఒకనొక అవధూత వేషమును ధరించి సుమతీమాత నుంచి భిక్ష స్వీకరించెదను. నా యొక్క అవతరణ కొరకు మా తాతగారు కుక్కటేశ్వర ఆలయమునకు ఆనుకొనియుండు స్థలములో అనేక యజ్ఞములు చేసిరి. ప్రధానమైన సంకల్పము నన్ను ఈ పృథ్వీ చైతన్యములోనికి అవతరింపచేయుటయే. తీక్షణమైన ఈ సంకల్ప బలము వలన భూమి యందు సూక్ష్మ భౌతిక స్థితి ఏర్పడును. దాని ఫలితముగా అర్చక స్వాములకు అచటనున్న యజ్ఞాలయందు పురిటి మంచము మీద ఉన్న సుమతీమాత ఒడిలో నేనున్నట్లుగా ఒకనొక దృశ్యము విదృశ్యమానమగును. అంతటా అర్చక స్వాములు మా తాతగారు దుర్మార్గుడు, పుట్టబోవు మనముడు
అమంగళయోగముతో పుట్టబోవుచున్నందున హోమశాలను ప్రసూతి గృహముగా మార్చినని భావించెదరు. ఈ విషయమై ఆరా తీయుటకు వారు మా తాతగారింటికి రాగా అతడు సుమతీమాత ఒడిలోనున్న నన్ను చూసి నిర్ఘింతపోతారు. వారు స్వయంభూదత్తుడు వద్దకు చేరేసరికి ఇది వరకు వారు చూసిన దృశ్యము అంతర్ధానమైపోవును. అతడునున్న ఔదంబరము దానంతట అది పెళ్లగించబడును. దాని నుండి జ్యోతిస్వరూపము వెలువడి అర్చకులను ఆవహించును. శ్రీపాదస్వామి పీఠికాపురమునందు 16 సంవత్సరములకు మాత్రమే భౌతికముగా యుందుదరనియు అప్పటి వరకు మాత్రమే స్వయంభూదత్తునకు పూజలు చేయవచ్చునని, ఆ తదుపరి స్వయంభూదత్తునకు పూజలు చేసిన ఎడల కామితార్థములు నెరవేరకపోగా వ్యతిరేక ఫలములు సిద్ధించుననియు శపించును. అందువలన స్వయంభూదత్తు మందిరము తాతగారి 33వ తరము వరకు పూజాహీనముగా యుండును. అన్నశాంతి జరగనిదే పీఠికాపురమున సామరస్యపూర్వకమైన వాతావరణము ఏర్పడదు. ప్రతి విషయము అస్తవ్యస్త్యముగా ఉండును. విశేషమైన అన్నసంతర్పణ జరుగును. పిమ్మట స్వయంభూదత్తునకు మహాసంప్రోక్షణ జరగవలెను. అయితే దురావగాహమైన దత్తతత్వము తన విచిత్రమైన పద్ధతిలో లీలలను నడిపించును. అహంభావపూరితమైన ఒక పిచ్చివాడు నన్ను దత్తునిగా గుర్తించి మహాసంప్రోక్షణాదులు ఏమీ చేయకుండా పూజలు చేయుట ప్రారంభించును. నా యొక్క జన్మస్థానము కొంతకాలము తన ఆధీనములో ఉంచుకొనును. నా జన్మస్థానమునందు దత్త, శ్రీపాద, నరసింహ, సరస్వతులు మూర్తులు ప్రతిష్ఠించబడును. నా పాదుకుల యొక్క శిలాచిహ్నములు ప్రతిష్ఠించబడును. అహంభావి అయిన ఆ పిచ్చివాడు నా మూర్తులు ఎదురుగా తన అనుయాయులచే పాదపూజ చేయించుకొనును. పాద ప్రక్షాళన జలము అతడి ఆహుతుల మీద కూడా చల్లబడును. దౌర్భాగ్యవశమున ఆ కలుషిత జలము నా మూర్తుల మీద కూడా చల్లబడును. ఇది నా యొక్క పాదుకా మందిరమునందు జరుగును. ఈ సంఘటనను నేను జరగనిచ్చెదను. మా తాతగారి 33వ తరం వ్యక్తి ప్రారబ్ధవశమున అకాల మరణము పొందవలసి ఉన్నది. అయితే అతడు ముఖ్యమైన వ్యక్తి ఎగుట వలన నేను అకాల మరణము పొందనియ్యను. అయితే కర్మ సిద్ధాంతమునకు వ్యతిరేకము కాకుండా ఉండుటకు మృత్యురూప స్పందనలన్నింటినీ ఈ పిచ్చి మనిషి ద్వారాగా పని చేయించెదను. అనగా నేను పూర్తి స్థాయిలో అవమానించబడెదను. ఈ పిచ్చివాని యొక్క మరియు ఇతని అనుయాయులు యొక్క పుణ్యబలము హరించమని కర్మదేవతలను ఆదేశించెదను. పుణ్యము హరించబడిన తర్వాత వారి పరిస్థితి దీనాతిదీనముగా యుండును. 33వ తరము వ్యక్తి ద్వారా క్రింద చెప్పబడు 5 షరతులు నెరవేర్చిన ఎడల వ్రతకథ వెల్లడించవచ్చు. 1. మా తాతగారిచే ఉప్పాడయందు ప్రతిష్ఠించబడిన శివలింగము సముద్ర గర్భము నుంచి విచిత్ర పద్ధతిలో బహిర్గతము కాబడును. 2. నా యొక్క జన్మస్థాన మందిరము ఒకానొక పిచ్చివాణి యొక్క పాదపూజ వలన కలుషితం కావలేను. 3. కొంతమంది మహాపురుషులతో కలిసి నేను సూర్యమండలము నుంచి దిగివచ్చి తేజోమయ శరీరముతో ఉప్పాడయందు సముద్ర స్నానము చేసేదను. 4. ఈ వ్రతకథను తెలుసుకోవలనన్న కోరిక అప్రయత్నముగా కరవీరపురము నుండి రావలేను. 5. నా యొక్క పల్లకి పీఠికాపురము నుండి అనేక దివ్య స్థలములకు పోవలెను. పై షరతులు నెరవేరిన ఎడల 33వ తరములోని వ్యక్తి ఈ వ్రతకథను జనసామాన్యము కొరకు బహిర్గతము చేయవచ్చును. పైన పేర్కొన్న అధ్యాయము చదివిన 33వ తరము వ్యక్తి అయిన శ్రీ గోవింద దీక్షితులనడి విషయము అర్థమగుచున్నది. వారి ద్వారా ఈ అధ్యాయము మాకు అందినది. శ్రీ దత్త భక్తునిగా మారిన శ్రీ సూరిబాబు గారి గురించి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. సర్వదేవతా స్వరూపమైన గోమాతను పూజించే లక్ష్యంతో స్థానిక అయ్యప్ప దేవాలయం వద్ద 3 ఆవులను దూడలను చక్కగా పెంచడమే కాకుండా పంచదేవు పహడ్లోని గోశాలకు మేతను ప్రతి నెల సరఫరా చేస్తున్నారు. ప్రతి దేవాలయములో ముఖ్య పట్టణాలలో కోడలలో శ్రీపాదుని ఫ్లెక్సీలు వేయుట ద్వారా ప్రజల దృష్టిని శ్రీపాదులు వారిపై మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వారు నిత్యము 3,000 రూపాయలు సంపాదనను బ్యాంకులో వేసి దత్తసేవకు వినియోగిస్తున్నారు. వారిని దత్తభక్తులందరూ ఆశీర్వదించిరి.
పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థానం జనంతో కిటకిటలాడాలి. శ్రీపాద శ్రీవల్లభ భక్తులందరికీ మనసా వాచా మంచి జరగాలని కోరుకుంటూ మీ కలవచెర్ల కృష్ణమోహన్.